హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 5th జూన్ 2021 మనము 22nd బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎస్సిటి కి సంబంధించినటువంటి ఎస్సిటి టెట్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ వీడియోస్ తో పాటు జూన్ 5th నుండి మరొక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ కొత్త బ్యాచ్ యొక్క 90 డే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మరి దానికన్నా ముందు ఈ బ్యాచ్ లో మనము 2 బుక్స్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ 2 బుక్స్ వాటి యొక్క ప్రైస్ ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. మరి ఆ బుక్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ట్రై మెథడ్స్. సో ట్రై మెథడ్స్ 12 మార్క్స్ ఫ్రెండ్స్. ఎవరు ఈ సబ్జెక్ట్ ను నెగ్లెక్ట్ చేయవద్దు. ఒక ఆర్డర్ లో చదువుకుంటే ట్రై మెథడ్స్ చాలా ఈజీగా ఉంటుంది. మరి ట్రై మెథడ్స్ బుక్ కంప్లీట్ సిలబస్ ను బేస్ చేసుకొని కొత్తగా తయారు చేసినటువంటి ట్రై మెథడ్స్ బుక్ ఒకటి, అదే విధంగా 3rd క్లాస్ టు 6th క్లాస్ ఇప్పుడు కొత్త సిలబస్ ఎవరైనా బుక్స్ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ఈ బుక్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. 3rd క్లాస్ టు 6th క్లాస్ న్యూ సిలబస్ ను బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవరీ ఇవ్వడం జరిగింది. తెలుగుతో పాటు తెలుగు, ఇంగ్లీష్, ప్రొఫిషియన్సీ టెక్స్ట్, సైన్స్, సోషల్, గణితము, ఈవీఎస్ మొత్తము 800 పేజెస్ తో కంప్లీట్ 3rd టు 6th న్యూ సిలబస్ ను బేస్ చేసుకొని ఒక బుక్, అదే విధంగా ట్రై మెథడ్స్ ను బేస్ చేసుకుని మరొక బుక్. ఈ 2 బుక్స్ తో పాటు మన ఆన్లైన్ ఎగ్జామ్స్, మన వీడియోస్ మొత్తము కలిపి కేవలము 1150 రూపీస్ మాత్రమే. కేవలము 1150 రూపీస్ మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 బుక్స్ మీరు బయట మార్కెట్ లో కొనాలనుకున్నా కానీ 630 రూపాయలు వీటి యొక్క కాస్ట్. మరి 630 రూపాయలు బుక్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, వీడియోస్, మీరు ఏదైతే పోస్టల్ అడ్రస్ ఇస్తారో ఆ పోస్టల్ అడ్రస్ కి బుక్స్ పంపించడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడుండే పరిస్థితులలో మీరు బయటికి వెళ్లి బుక్ స్టాల్ కి వెళ్లి కొనాలనుకున్నా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తోనే మీకు బుక్స్ కూడా వచ్చేస్తున్నాయి. మరి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఈ 2 బుక్స్ తో పాటు మన ఆన్లైన్ ఎగ్జామ్స్, వీడియోస్ మొత్తం కలిపి ప్యాకేజ్ కేవలము 1150 రూపీస్ మాత్రమే. అయితే పోస్టల్ చార్జెస్ అదనం ఫ్రెండ్స్. పోస్టల్ చార్జెస్ ఎంత అయితే అది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్ కి బుక్స్ సెండ్ చేయడము జరుగుతుంది పోస్టల్ ద్వారా. మరి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? మీరు 90 డేస్ అంటున్నారు. ఆ 90 డేస్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అంటే రేపు 5వ తేదీ జూన్ 5, 2021 స్టార్ట్ చేస్తే ఈ షెడ్యూల్ అనేది ఆగస్టు 20, 2021 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇండివిజువల్ ఎగ్జామ్స్, ఆ షెడ్యూల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, నోటిఫికేషన్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇండివిజువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు. మరి జెన్యూన్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న ఏకైక ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్. మన యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, మన ఎగ్జామ్స్ కానివ్వండి, మీకు 100% ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కొందరు కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ 10-20 బిట్లు చేసి ఇదే ఆన్లైన్ ఎగ్జామ్స్, ఎందుకంటే చేరిన తరువాత కానీ పిల్లలకు తెలియదు. చేరక ముందు వాళ్ళు ఇచ్చేటువంటి పబ్లిసిటీని బేస్ చేసుకొని జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 10, 15, 20 బిట్స్ కూడా పెట్టేసి ఇదే ఆన్లైన్ ఎగ్జామ్స్ అని కవర్ చేయడం కూడా జరుగుతుంది. పిల్లలు కూడా ఎంత తక్కువ బిట్స్ ఉంటే 10-20 బిట్స్ అంటే తొందరగా రాసేస్తారు కాబట్టి ఆ భ్రమలో ఉంటున్నారు ఫ్రెండ్స్. బట్ మన ఎగ్జామ్స్ అలా కాదు. మన ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ లో మీరు టెక్స్ట్ బుక్, మన ఎగ్జామ్ పేపర్ పక్కన పెట్టుకున్నా కానీ మీకు ఏ బిట్ మిస్ అయిందని నాకు చెప్పినా కానీ చాలు. ఏ బిట్టు మిస్ చేయము. ఆ బిట్టుని ఎన్ని విధాలుగా అడగాలో అన్ని విధాలుగా ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ కూడా చాలా డెప్త్ గా ఉంటుంది. మన ఎగ్జామ్స్ ఫాలో అయినా చాలు, మీకు 100% సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. మరి బుక్స్ లేకుండా
బుక్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి బుక్స్ లేకుండా అయితే మనం కేవలము 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వీడియోస్. బుక్స్ లేకుండా అయితే 800, ఈ రెండు బుక్స్ తో కలిపి అయితే 1150 రూపాయలు పోస్టల్ చార్జెస్ అదనము. బుక్స్ తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, జస్ట్ 25 సెట్స్ ఏమో ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు బుక్స్ కావాలి అంటే ఇవ్వడం జరగదు. ఎవరికైనా బిల్డింగ్ ఉంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. షెడ్యూల్ 1 ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ 5th 2021 నుండి జూన్ 11th 2021 వరకు ఇచ్చాము ఫ్రెండ్స్. మరి షెడ్యూల్ 1 లో మీకు టాపిక్స్ వచ్చేసరికి మ్యాథ్స్ రేఖాగణితం కవర్ చేశాము, సైకాలజీ శిశు వికాసం కవర్ చేశాము, ఈవీఎస్ పరంగా 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ కవర్ చేశాము. అదే విధంగా తెలుగు వ్యాకరణంలో 4 టాపిక్స్ కవర్ చేయడము జరిగింది. ఒక్కసారి మన టాపిక్స్ కూడా చూస్తే 5వ తేదీ జూన్ 5th ఒకటి, జూన్ 7th, జూన్ 9th, జూన్ 11th ఇలా డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి మన ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడ ఇచ్చిన డేట్ను బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, జూన్ 5th 2021 అని ఇచ్చాం కదా, ఆ రోజు రేఖాగణితము బేసిక్స్ త్రిభుజాలు, శిశు వికాసము పెరుగుదల వికాసం పరిణతి వికాస సూత్రాలు, కంప్లీట్ 3rd క్లాస్ ఈవీఎస్, వ్యాకరణంలో వర్ణమాల, ఆ టాపిక్స్ ను బేస్ చేసుకొని 5వ తేదీ షెడ్యూల్ ఇవ్వడము జరుగుతుంది. ఆ షెడ్యూల్లోనే ఆ టాపిక్స్ కు సంబంధించిన వీడియోస్ కూడా ఇస్తాం. నెక్స్ట్ 5వ తేదీ షెడ్యూల్ ఇస్తే 6వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టాపిక్ ను బేస్ చేసుకొని 6వ తేదీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ 7వ తేదీ షెడ్యూల్ ఉంటే 8వ తేదీకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అలా డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆ టైంలో ఎగ్జామ్ రాయలేకపోయినా కానీ, అంటే 6వ తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేశామనుకోండి, ఇన్ కేస్ మీరు 6వ తేదీ రాయలేకపోయినా కానీ ఎగ్జామ్స్ మీరు మళ్ళీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. అంటే మన ఎగ్జామ్స్ అనేటివి ఎగ్జామ్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. టెట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా ఉండనివ్వండి, ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీరు ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ఎవరికైనా పాసిబుల్ కాని వాళ్లకు మీరు ఎగ్జామ్స్ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇది షెడ్యూల్ 1 ఫ్రెండ్స్. మరి ఒక్కసారి షెడ్యూల్ 2 అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక్కసారి షెడ్యూల్ 2 లో ఏమి ఇచ్చామో. షెడ్యూల్ 2 లో మ్యాథ్స్ కు సంబంధించి క్షేత్రమితి ఇచ్చాము, సైకాలజీ సంబంధించి అభ్యసనం ఇచ్చాము, తెలుగుకు సంబంధించి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు క్షేత్రమితిలో ఇండివిజువల్ టాపిక్స్ చూడండి, 13, 15, 17, 19, 21 డే బై డే ఎగ్జామ్స్. ప్రతి ఇండివిజువల్ టాపిక్ కూడా అక్కడ మెన్షన్ చేశాం ఫ్రెండ్స్. ఆ టాపిక్ అనేది ఆ రోజు నిర్వహించడము జరుగుతుంది. మన దగ్గర క్లియర్ గా సబ్ టాపిక్స్ కూడా ఇచ్చాం కాబట్టి ఏ టాపిక్ అనేది, ఏ ఇండివిజువల్ టాపిక్ అనేది మిస్ అవ్వడం అనేది ఉండదు. ఇది షెడ్యూల్ 2. నెక్స్ట్ షెడ్యూల్ 3 అబ్జర్వ్ చేశాము అనుకోండి. షెడ్యూల్ 3 లో మ్యాథ్స్ కు సంబంధించి సంఖ్యా వ్యవస్థ కవర్ చేశాము, సైకాలజీ వైయక్తిక భేదాలు కవర్ చేశాము, 6th క్లాస్ సైన్స్ సోషల్ తెలుగులో మరికొన్ని వ్యాకరణం పార్ట్స్ కూడా షెడ్యూల్ 3 లో ఇవ్వడము జరిగింది. అక్కడ క్లియర్ గా డేట్స్ కూడా మెన్షన్ చేశాం చూడండి ఫ్రెండ్స్. ఇది షెడ్యూల్ 3 యొక్క టైం టేబుల్. చూడండి, షెడ్యూల్ 2 లో ప్రతి ఇండివిజువల్ టాపిక్ కూడా మీకు స్క్రీన్ మీదనే కనిపిస్తుంది. ఏ ఇండివిజువల్ లో ఏ సబ్ టాపిక్ కూడా మిస్ కాదు ఫ్రెండ్స్. ఇది షెడ్యూల్ 3. నెక్స్ట్ షెడ్యూల్ 4 అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి షెడ్యూల్ 4 చూడండి. షెడ్యూల్ 4 లో మీకు మ్యాథ్స్ బీజగణితం కవర్ చేశాము, సైకాలజీ మూర్తిమత్వం కవర్ చేశాము, 6th క్లాస్ తెలుగు, అదే విధంగా 6th క్లాస్ సైన్స్ కూడా ఇక్కడే కవర్ చేయడము జరిగింది. దానితో పాటు ట్రై మెథడ్స్ అనేటివి కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ట్రై మెథడ్స్ లో హాఫ్ పార్ట్ అనేది షెడ్యూల్ 4 లో కవర్ చేయడము జరిగింది. ఒకసారి చూడండి, ఇది షెడ్యూల్ 4. డేట్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఏ రోజు ఏంటి అనేది. ఇది షెడ్యూల్ 4. నెక్స్ట్ షెడ్యూల్ 5. షెడ్యూల్ 5 ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే
షెడ్యూల్ 5 లో మ్యాథ్స్ అనేది అంకగణితం కవర్ చేశాము, సామాన్య శాస్త్రము 7th క్లాస్ కవర్ చేయడం జరిగింది. ట్రై మెథడ్స్ లో షెడ్యూల్ 4 లో కొన్ని కండక్ట్ చేశాం కదా, ఆ రిమైనింగ్ టాపిక్స్ షెడ్యూల్ 5 లో కండక్ట్ చేయడము జరిగింది. ఇది షెడ్యూల్ 5 కు సంబంధించినటువంటి టైం టేబుల్. షెడ్యూల్ 5. నెక్స్ట్ షెడ్యూల్ 6 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, షెడ్యూల్ 6 లో మీకు మ్యాథ్స్ మొత్తం 6 టాపిక్స్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ మొత్తం 6 టాపిక్స్ లో ఇక్కడ సాంఖ్యక శాస్త్రం కవర్ చేయడము జరిగింది. మొత్తం కవర్ అయిన చూడండి ఒక్కసారి. మ్యాథ్స్ పరంగా రేఖాగణితం అయిపోయింది, నెక్స్ట్ అంకగణితం అయిపోయింది, క్షేత్రమితి అయిపోయింది, బీజగణితం అయిపోయింది, నెక్స్ట్ క్షేత్రమితి, నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ, నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ మొత్తము 6 టాపిక్స్ అయితే 6 టాపిక్స్ ఇక్కడ కవర్ చేయడము జరిగింది. రేఖాగణితము, సాంఖ్యక శాస్త్రము, నెక్స్ట్ అంకగణితము, క్షేత్రమితి, బీజగణితము, ఇంకో టాపిక్ ఉంది ఫ్రెండ్స్, అది ఇంకో మొత్తం 6 టాపిక్స్ లో కవర్ చేయడం జరిగింది. ఇది షెడ్యూల్ 6 లో సాంఖ్యక శాస్త్రము. అదే విధంగా పెడగాజీ ఇక్కడ కవర్ చేశాము. సాంఘిక శాస్త్రము తెలుగు 7th క్లాస్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్ 6 లో ఇంగ్లీష్ కవర్ చేయడము జరిగింది. ఇంగ్లీష్ అంటే ఇక్కడ టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 అని ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఆ రోజు ఏ రోజైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో, షెడ్యూల్ ఇస్తామో ఆ రోజు టాపిక్స్ చెప్పడము జరుగుతుంది. గ్రామర్ పరంగా ఆ రోజు టాపిక్స్ చెప్పడము జరుగుతుంది. ఇది షెడ్యూల్ 6. నెక్స్ట్ షెడ్యూల్ 7 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, షెడ్యూల్ 7 లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలుగు మెథడ్స్ కవర్ చేశాము, 8th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కవర్ చేశాము, సాంఘిక శాస్త్రం 8th క్లాస్ కవర్ చేశాము, మరికొన్ని ఇంగ్లీష్ టెస్టులు కూడా షెడ్యూల్ 7 లో కవర్ చేయడము జరిగింది. అక్కడ టెక్స్ట్ 1 అని ఉంది అంటే ఆ రోజు మీకు ఆ టాపిక్స్ అనేటివి షెడ్యూల్ లో ఇవ్వడము జరుగుతుంది. అంటే ఆ డేని బేస్ చేసుకొని ఎగ్జామ్ నోటిఫికేషన్ కి అనుగుణంగా తక్కువ డేస్ ఉంటే సిలబస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ డేస్ ఉంటే సిలబస్ తక్కువ ఇవ్వడం జరుగుతుంది. అందుకే అక్కడ టాపిక్స్ అనేటివి మెన్షన్ చేయలేదు లాస్ట్ లో కాబట్టి. ఇది షెడ్యూల్ 7. నెక్స్ట్ షెడ్యూల్ 8 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం 8 షెడ్యూల్ గా డివైడ్ చేశాను. ఇది లాస్ట్ షెడ్యూల్, 8th షెడ్యూల్. మొత్తము ఆగస్టు 20th కి సిలబస్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి 4th జూన్ 2021 స్టార్ట్ చేశాము, ఆగస్టు 20, 2021 కి క్లోజ్ చేస్తున్నాం. మొత్తము 2.5 మంత్ లో ప్రతి ఇండివిజువల్ టాపిక్స్ అనేటివి కవర్ చేయడము. ఇక్కడ 9th క్లాస్ సిలబస్ కూడా ఇచ్చాం చూడండి. ఇంగ్లీష్ మెథడ్స్ తో తెలుగు 8th క్లాస్, అదే విధంగా 9th క్లాస్ సిలబస్ అంటే 8th, 7th లో ఉండేటువంటి రిలేటెడ్ టాపిక్స్ 9th క్లాస్ లో ఏమైనా ఉంటే ఆ 9th క్లాస్ సిలబస్ కూడా మీకు షెడ్యూల్ 8 లో కవర్ చేయడం జరుగుతుంది. ఇది ఇండివిజువల్ టాపిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్ టాపిక్స్ అయిపోయిన తరువాత, ఇక్కడికి ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తరువాత, ఇండివిజువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత నెక్స్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని గ్రాండ్ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడము జరుగుతుంది. మొత్తం 150 మార్క్స్ కాబట్టి టెట్ అనేది తరువాత నోటిఫికేషన్ కి అనుగుణంగా 150 మార్క్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన 90 డేస్ షెడ్యూల్. 30, 30, 15 మొత్తం 75 డేస్ కల్లా సిలబస్ అయిపోతుంది. రిమైనింగ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మొత్తము రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఎటువంటి దాపరికం లేదు. జెన్యూన్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ లో మీరు జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ 8341949272 కి ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇప్పుడే మన ఆన్లైన్ ఎగ్జామ్ లో జాయిన్ కాగలరు. కేవలము 800 రూపీస్ మాత్రమే. ఇంత తక్కువ అమౌంట్ కి ఇంత పర్ఫెక్ట్ ఎగ్జామ్స్ నిర్వహించే మన ఎంబీఆర్ ఎగ్జామ్స్ ని మీరు సపోర్ట్ చేస్తారని మీ వెంకటేశ్వర్ రెడ్డి.